హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో మామిడికాయ రవ్వ పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఈ మామిడికాయ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 2.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం రవ్వకి 2.5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ వాటర్లోనికి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ మరుగుతున్నప్పుడు 1 గ్లాసు బియ్యం రవ్వని వాటర్లోనికి కలుపుకుంటూ పోసుకోవాలి. బియ్యం రవ్వ మొత్తం పోసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ బియ్యం రవ్వ ఉడికి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా దగ్గరకు అయిపోయిన తర్వాత మూత పెట్టుకుని 1-2 నిమిషాలు మగ్గించుకుంటే బియ్యం రవ్వ లోపల వరకు బాగా ఉడుకుతుంది. 2 నిమిషాల తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని చెక్ చేస్తే వాటర్ ఏమీ లేనట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ గిన్నె మీద మూత పెట్టుకుని 5 మినిట్స్ అలా వదిలేసినట్లయితే బియ్యం రవ్వ బాగా మగ్గుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకుని ఆ మిశ్రమం అంతటిని ఒక బేసిన్లోనికి వేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండలేమైనా ఉన్నట్లయితే చిదుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారనిస్తే బియ్యం రవ్వ ఇలా ముద్దలా కాకుండా పొడిగా వస్తుంది. ఇది పూర్తిగా చల్లారేలోపు మామిడికాయని తురుముకోవాలి. ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలి. ఇది సుమారు 200 to 250 గ్రామ్స్ ఉంటుంది. అలాగే బియ్యం రవ్వ కూడా 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. పులుపు తక్కువ తినేవాళ్ళు మామిడికాయ చిన్న సైజుది తీసుకుంటే సరిపోతుంది. మామిడికాయని పైన ఉన్న చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా తురుముకుని తీసుకోవాలి. ఇలా తురుముకున్న మామిడి తురుమును పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడి మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెంతులు ఎర్రగా వేగిపోయిన తర్వాత వాటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుని పల్లీలు సగం వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత మిగిలిన పోపు దినుసులు వేయించుకుంటే ఈవెన్గా వేగుతాయి. తర్వాత దానిలోనికి 1 టీ స్పూన్ ఆవాలు, 2 to 3 టేబుల్ స్పూన్స్ పచ్చనగపప్పు వేసుకుని అవి కూడా సగం వేగేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా సగం వేగిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనికి 1 ఇంచు అల్లంని తురుముకుని వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి అల్లం కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లంని తురిమి కానీ లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలి. తర్వాత దానిలోనికి 4 ఎండుమిర్చిని తుంచి వేసుకుని 2 నిమిషాల వరకు ఆ పోపు మొత్తం బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు, కానీ ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మామిడి తురుమును వేసుకుని వేయించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మామిడి తురుమును వేయించుకుంటే కొంచెంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ రవ్వ ఉడికించుకునేటప్పుడు పసుపు, సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు. అక్కడ వేయనట్లయితే ఈ పోపులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మామిడి తురుమును కూడా వేయించుకుని ఆ పోపు అంతటిని రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. రవ్వ బాగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా పొడిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత వేయించుకున్న పోపు అంతటిని ఆ రవ్వలో వేసుకుని పోపు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకున్నట్లయితే ఆ పులుపు, కారం అన్నీ రవ్వకు బాగా పడతాయి. ఇలా కలుపుకున్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ రవ్వలో మామిడి తురుము బాగా కలిసిపోయిన తర్వాత వేయించుకొని పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాల వరకు అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.